తమిళనాడులో ఉన్న కోయంబత్తూరుకి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ ని మీరు మిస్ అయితే ఎప్పటికీ వెళ్ళలేరు. ఈ ప్లేస్ కి కోయంబత్తూరు వెళ్ళినప్పుడు మనం చూడాల్సింది ఒకే ఒక ప్రదేశం అండి. అదే ఈషా ఫౌండేషన్ లో ఉన్న మన శివయ్య వారు. ఈ ప్లేస్ మొత్తంలో యోగా ధ్యానానికి ప్రత్యేకత. కోయంబత్తూరు నుండి ఈ ఈషా ఫౌండేషన్ లో ఉన్న ఆది యోగిని చూడాలనుకుంటే కోయంబత్తూరు నుండి బై బస్ ద్వారా ప్రైవేట్ క్యాబ్స్ కూడా ఉంటాయి. అందులో మీరు ఈజీగా ఇక్కడికి చేరుకోవచ్చు. ప్రపంచ నలుమూలల నుండి ఇక్కడికి ఎంతో మంది ప్రజలు వస్తూ ఉంటారు మన శివయ్య వారిని చూడడానికి. ఇది కేవలం ఒక విగ్రహమే కాదు, మనసును తాకే ఒక స్పిరిచువల్ శక్తి. మన భారతదేశంలోనే కేవలం ఇలాంటి ఆదియోగి స్టాచ్యూలు 3 మాత్రమే ఉన్నాయి. ఒకటి అందులో మొదటిది ఈ ఈషా ఫౌండేషన్ లో ఉన్న ఆదియోగి స్టాచ్యూ. అలానే కర్ణాటకలో ఉన్న చిక్బల్లాపూర్ లో ఇలాంటిది మరొకటి ఉంది. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా? ఇలాంటి ఆదియోగి స్టాచ్యూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ద్వారపూడి అంటే గోదావరి జిల్లాలో కూడా ఉందండి. ఈ ఈషా ఫౌండేషన్ కి వచ్చాక మీరు చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే స్పిరిచువల్ పీస్, నేచర్ ఒక అందాన్ని మీరు కళ్ళకి కట్టినట్టు చూడొచ్చు. అలానే మీరు ఇక్కడికి ఈషా ఫౌండేషన్ కి నైట్ టైం వస్తే లేజర్ షో కూడా ఈ ఆదియోగి స్టాచ్యూని మరింత అందంగా చూడొచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక తమిళనాడులో ఉన్న కోయంబత్తూరు వస్తే ఏం చూడాలో తెలిసింది కదా. డెఫినెట్ గా లైఫ్ లో ఒకసారైనా సరే ఈ ప్లేస్ ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఆదియోగి స్టాచ్యూని ఎన్నిసార్లు చూసారు, ఎక్కడి నుంచి చూసారో కామెంట్ చేసేయండి. ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మన పేజ్ ని ఫాలో అయిపోండి.